నేను కామెడీ చేయడం కష్టమా? ఒక ఆర్టిస్ట్‌కి కామెడీ చేయడం కష్టమైనప్పుడు గిరి గారు చెప్తున్నారు. అది చేస్తే ఏదైనా చేసేయొచ్చని. నీ కామెడీ టైమింగు హీరోయిన్స్ చాలా మంది కామెడీ చేయడం సార్ కష్టంగా నేను ఉంటది. చిన్నప్పటి నుంచి కామెడీ చేస్తూనే ఉన్నారు. నేను ఫ్రీగా కామెడీ చేస్తూనే ఉన్నారు. నాకు డబ్బులు ఇవన్నీ నేను అన్ని డైరెక్టర్స్ కి చెప్తున్నా కామెడీ చేయడానికి. సూపర్. ఆల్ ది బెస్ట్. ఆఫ్ సెట్ అయితే చాలా పెద్ద కామెడియన్ అన్నమాట. బట్ ఆన్ స్క్రీన్ ఇలా యాక్టింగ్ వల్ల ఇదన్నమాట. సూపర్. ఆల్ ది బెస్ట్. చేతన్ గారు హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యా థ్యాంక్ యూ. ఫస్ట్ ర్యాంక్ రాజులో కూడా చాలా సాఫ్ట్ గా కనిపించారు, ఇందులో కూడా సాఫ్ట్ గా కనిపించారు, ఇందులో కూడా ర్యాంకుల గోల ఉంది. ఏంటి అసలు? అంటే అదే బేసిక్ గా ఈ మూవీ ప్లానింగ్ కూడా జరిగింది కొంచెం ఫస్ట్ ర్యాంక్ రాజు అయిపోగానే. సో కొంతవరకు ఫాదర్ అండ్ సన్ రిలేషన్ అందులో చాలా స్ట్రాంగ్ ఉంటది కదా. సో కాకపోతే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఇన్నేళ్ళ కెరియర్ లో మా ఫాదర్ సెట్ చేసి పెట్టారు ఈ ప్రాజెక్ట్. అందరు సెట్ చేసి పెట్టడం అంటే హీ ప్రొడ్యూస్డ్ కానీ, లేదంటే ఆయన అంత ఆర్గనైజింగ్ కానీ, లేదంటే అది ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా ఆయన చేశారు. సో ఇంతలాగా వీళ్ళ ఫాదర్ ఇతని కోసం చేస్తున్నారు కదా అనే చిన్న ఐడియా థాట్ తో ప్రాబ్లీ గోపి గారు నాకు ఆ స్క్రిప్ట్ మేబీ కొంచెం అలా ట్యూన్ చేశారేమో, లైట్ గా మైనర్ ట్యూనింగ్ అలా చేశారేమో. బట్ అఫ్ కోర్స్ ఆ ఫస్ట్ ర్యాంక్ రావడం దానికోసమే ఆ ఫాదర్ అంత తప్పు చేయడం అందులో అనే పాయింట్ కూడా స్టోరీకి అవసరం. బికాస్ ద హోల్ స్టోరీ కూడా దాని మీద రివాల్వ్ అవుతుంది. దాని నుంచే సెకండ్ హాఫ్ లో సీన్లు కానీ కామెడీ కానీ అంతా జనరేట్, అంటే ఒక హార్డ్ హిట్టింగ్ పాయింట్ లో ఈ కామెడీ అంతా జనరేట్ అవుతూ ఉంటది అనమాట ఆ సిచ్యువేషన్ నుంచి. సో అలా కలిసి వచ్చింది అంతే. సాయి కుమార్ గారి క్యారెక్టర్ మీ ఫాదర్ రియల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఇంచుమించు ఆ టైప్ లో కొంచెం డిజైన్ చేశారు కొంతవరకు. అది గోపి గారిని అడగాలి. అంటే సాయి కుమార్ గారు కొడుకు మీద ప్రేమతో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఈయన ఎప్పుడు తప్పులు చేయరు. సినిమా తీసి తప్పు చేశారా ఒప్పు చేశారా అది మీరు చెప్పాలి. ఎందుకంటే కొడుకు కోసం ఆయన అన్ని మంచి చేశారు. ఆయన మంచి చదివించారు. సినిమా బిగినింగ్ లో ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఆయన కొడుకుతో సినిమా తీద్దామని అనుకోలే. అందరూ ఎంకరేజ్ చేశారు బయట వాళ్ళు, మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదని ధూమ్ధామ్ సినిమా. ఇది కూడా ఫ్రాంక్ గా చెప్పాలంటే ప్రతి ప్రొడ్యూసరు ఖర్చు తగ్గించమని అడుగుతుంటారు. ఈయన మమ్మల్ని వచ్చి సార్ ఈ క్యారెక్టర్కి గోపరాజు రమణ గారిని పెడదాం సార్, ఆయన చాలా బిజీగా ఉన్నారు. సాయి కుమార్ గారిని పెడదాం తండ్రి క్యారెక్టర్కి, ఆయన బిజీగా ఉన్నారు సార్. కొంచెం కొత్తగా స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా పెడదాం సార్, మా అబ్బాయి కొత్త. అలా కాదు సాయి కుమార్ గారి స్టేజ్ ఆయన ఎంత తీసుకున్నా అది వదిలేసేయండి నేను చూసుకుంటాను అని అందరు కాస్టింగ్. ఆఖరికి లాస్ట్ సాంగ్లో సార్ 4 సాంగ్లు హీరో హీరోయిన్ల మీద అయిపోయినాయి, అక్కడ ఎవరన్నా స్పెషల్ ఇది పెడదామని అంటే సార్ మనం అడిగితే ఏ హీరోయిన్ వస్తారు ఇప్పుడు అంటే మా అప్లికేషన్లు అడగొచ్చు కానీ బోల్డ్ అంత డబ్బు అడుగుతారు. సో దానికి కూడా ఈయన వెళ్ళి ఒక ఐడియా తీసుకుని మంగ్లీ గారిని పెడతాం. మంగ్లీ ఈరోజు ఆ సాంగ్కి చాలా పెద్ద ఎసెప్ట్ అయింది. అంటే నిన్న చిన్నపిల్లలు 2-3 మాతో పాటు చూస్తున్న వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అక్కడ. అలాగే మేము పెయిడ్ షోస్ వేసినప్పుడు కూడా అక్కడ కూడా ఆ ఎనర్జీ తీసుకొచ్చింది ఆ టైంకి. అక్కడ దాకా సినిమా కామెడీ తెలుస్తుంటే మంగ్లీ సాంగ్ తోటి అమ్మాయి ఒక మంచి సినిమా చూసాం అంటే ఒక సెలబ్రేషన్ సినిమా ధూమ్ధామ్గా ఉందనే ఫీలింగ్ క్రియేట్ అయింది. చాలా మంది ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నారు. ఇంకోటి శ్రీను వైట్ల గారు కూడా వచ్చి చూసారు ఈ సినిమాని. అవును, ఆయన ఏం చెప్పారు ఏంటంటే ఆయన అసలు కామెడీ లవర్ బేసిక్గా. మేమందరం ఆయన టెక్నీషియన్స్. సో ఆయన చాలా ఎంజాయ్ చేశారు సినిమాని. ఇంకా అంటే ఆయన ఏంటంటే మాకు ఎప్పుడు చెప్పినా కానీ ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఇది చేయండి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టండి అనేది, అంటే ఈయనకి మా రామ్ కుమార్ గారు థ్యాంక్స్ మీట్ అని పెట్టండి రీచ్ అవుతుంది, మంచి సినిమా కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఇంకేదన్నా మేము మాట్లాడాలన్నా వచ్చి మాట్లాడతాం అని పాపం ఆయన ఉద్దేశం. ఎప్పుడు నిన్న అసలు ఈ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయని ఆయన టెన్షన్ పడతా ఉన్నారు ఇంట్లో. అలాంటిది ఈవినింగ్కి వచ్చిన తర్వాత ఆయన రిలాక్స్ ఫీల్ అయ్యి లేదు ఇది చేతనికి మంచి పేరు తీసుకొస్తుంది, మీరు ఎంత ప్రమోట్ చేయాలో అంత సిన్సియర్గా చేయండి, మంచి సినిమాకి ఎప్పుడు ఆడియన్స్ వస్తారు అని చెప్పి ఆయన పాజిటివ్. ఆయనే కదండి మా సినిమా మారుతి గారు కూడా నిన్న ఆయన కూడా మంచి ట్వీట్లు వేసి మా సినిమాని పాజిటివ్గా. అలాగే వైవిఎస్ చౌదరి గారు అంటే సాయి కిషోర్ గారికి పరిచయం ఉన్న వాళ్ళు, నాకు పరిచయం ఉన్న వాళ్ళు, అలాగే రామ్ కుమార్ గారికి పరిచయం ఉన్న డైరెక్టర్లు అందరూ అంటే మేము అడగట్లేదు, వాళ్ళంతటా వాళ్ళే మా గురించి ఎంక్వైరీ చేస్తూ ఇది సక్సెస్ వైపుకి వెళ్తే బాగుంటుంది అని వాళ్ళు జెన్యున్గా కోరుకుంటున్నారండి.
హెబా పటేల్. ఒక్క సెకండ్ అండి, ఇందాక మంగ్లీ గారు